బీ కేర్ఫుల్. మీ మొబైల్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్ ఓపెన్ చేయొద్దంటున్నారు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వాట్సాప్ ఏపీకే స్కామ్ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. మొబైల్ ఫోన్స్‌లో వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్‌లో ఏపీకే అని ఉండే ఏ ఫైల్స్‌ని కూడా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా ఓపెన్ మాత్రం చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా హ్యాకర్స్ చేతిలోకి పోవడమే కాకుండా మీకు తెలియకుండానే మీ ఫోన్ని సైబర్ హ్యాక్ చేస్తారని ఆయన చెప్తున్నారు. మీ ఫోన్ సిస్టమ్ అంతా మీ నుంచి వారి చేతుల్లోకి వెళ్ళి ఆపరేటింగ్ సిస్టమ్ వారికి వెళ్ళిపోతుందని, మీ ఫోన్లో ఉన్న పూర్తి డేటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగలించబడతాయని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఆ మెసేజ్లు ఎలా వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయం గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సాధారణంగా ఇప్పుడు అందరికీ వస్తున్న మెసేజెస్ లో ఏపీకే ఫైల్స్ ఎలా ఉంటాయంటే ఆర్టీఓ చలాన్స్ డాట్ ఏపీకే, ఆధార్ డాట్ ఏపీకే, ఎస్బీఐ డాట్ ఏపీకే, పిఎం కిసాన్ డాట్ ఏపీకే, యూనియన్ బ్యాంక్ డాట్ ఏపీకే, సిఎస్సి డాట్ ఏపీకే, స్టేట్ బ్యాంక్ డాట్ ఏపీకే అంటూ మోస్ట్ పాపులర్ నేమ్స్ తో ఏపీకేలు ఉంటాయి. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుందని డిఎస్పీ శ్రీధర్ చెప్తున్నారు. ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు మీ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది. పాపులర్ నేమే కదా అని వాటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలను కూడా ఆయన వివరించారు. ఒకవేళ పొరపాటుగా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే మొదట ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసి సెట్టింగ్స్ లోని యాప్స్ లోకి వెళ్ళి సదరు ఏపీకే యాప్ ను డిలీట్ చేసుకోవాలి. అంటే ఆ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి యాంటీవైరస్ యాప్ తో ఆ ఫోన్ ని ఫుల్ స్కాన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంకింగ్ యాప్ లో సామాజిక మాధ్యమాల అకౌంట్లు, ఈమెయిల్ అకౌంట్ లో పెట్టిన పాస్వర్డ్స్ అన్నిటినీ వెంటనే చేంజ్ చేయాలి. మెసేజెస్, కాల్ లాగ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈమెయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే ఫోన్ ని సేఫ్ మోడ్ లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. ఫోన్లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెర్చ్ చేయడం మంచిదని చెప్తున్నారు. ఏదైనా మోసపోయినట్టు గ్రహిస్తే వెంటనే బ్యాంక్ అకౌంట్ స్తంభింపచేసి టోల్ ఫ్రీ 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలని ఆయన సూచించారు. ఇవి చాలా ప్రయోజనకరమైన సూచనలుగా గుర్తించాలి. కంప్లైంట్ చేయడం ద్వారా మోసపోయిన డబ్బు వాపస్ రాకపోవచ్చు లేదా రావచ్చు, కానీ ఇంకొకరు మోసపోకుండా ఉండేందుకు పనికి రావచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఏపీకే ఫైల్స్ అలజడి కొనసాగుతోంది. సైబర్ నేరగాళ్ల ఏపీకే ఫైల్స్ అలజడి ఓ రేంజ్ లో సాగుతోంది. మోసపోయిన వాళ్లలో పరువు కోసం కొందరు ముందుకి రావటం లేదు, మరి కొందరు కంప్లైంట్ చేస్తున్నారు. నిజానికి ఆ మెసేజెస్ ఎలా ఉంటున్నాయంటే, వారు చెప్పిన విధంగా కేవైసీ చేయించుకోనట్టయితే అకౌంట్ క్లోజ్ అయిపోతుందా అన్న భయం క్రియేట్ చేస్తూ ఉండటం గమనించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. హ్యాకర్స్ బెదిరింపులు ఎలా ఉంటాయంటే, ఆధార్ తో పాటు ఇతర నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ లాంటి వివరాలు అప్డేట్ చేసుకొని కారణంగా ఈ రోజు రాత్రి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం, వెంటనే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి అని బెదిరించడం జరుగుతోంది. టీమ్ ఎస్బీఐ పేరుతో మొన్న అనేక వాట్సాప్ గ్రూప్స్ లో సందేశాలు హోరెత్తాయి. ఎస్బీఐ అకౌంట్స్ ఉన్న చాలా మంది తమ అకౌంట్ ఎక్కడ బ్లాక్ అవుతుందోనన్న భయంతో ఆ లింక్స్ పై క్లిక్ చేస్తారు. ఆ క్షణం నుంచే వారి ఫోన్స్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఆ వెంటనే సదరు ఫోన్ లో ఉన్న కాల్ లిస్ట్లను క్యాప్చర్ చేసి అందరికీ అలాంటి మెసేజెస్ వెళ్తున్నాయి. అంటే అన్ని వాట్సాప్ గ్రూప్స్ లోకి ఆ సందేశాలు వస్తున్నాయి. ఇలా గొలుసు కట్టుగా వేలాది ఫోన్లకి సందేశాలు వెళుతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర మంత్రిత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న గ్రూప్స్ తో పాటు ఫ్రెండ్స్, స్టూడెంట్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరటంతో అనేక మంది భయాందోళనకు గురవుతున్నారు. పలువురు స్థానిక పోలీసులతో పాటు 1930కి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలలో జరుగుతోంది. మనం మన సెల్ ఫోన్లలో ఆర్టీఐ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే అలర్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ చలాన్ పడిందో అని అందరికీ అనుమానంగానే ఉంటుంది. ఆ భయాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్స్ విజృంభిస్తున్నారు. దాంతో రవాణా శాఖ పేరుతోనూ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. రవాణా శాఖ అంటూ ప్రభుత్వ విభాగాల పేరుతో వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆర్టీఓ పేరుతో మెసేజ్ వచ్చిందని తొందరపడి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు మొబైల్ హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఆర్టీఐ చలానా పేరుతో వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆ లింక్ క్లిక్ చేస్తే అతని ప్రమేయం లేకుండానే ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ అయింది.
యాప్లో అడిగిన వివరాలు నమోదు చేసిన 2 రోజుల్లో ఖాతాలో ఉన్న 1.72 లక్షలు కేటుగాళ్లు కొట్టేశారు. విషయం గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇలా రవాణా శాఖతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, పీఎం కిసాన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు, ఎస్బీఐ రివార్డుల పేరుతోనూ ఏపీకే ఫైల్స్ పంపించి నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఓ మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కంపెనీ నుంచి వచ్చే అప్లికేషన్స్ మినహా మిగతా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఫోన్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు. లింక్ ని తెరిచి ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకునే టైంలో అందులో ఉన్న యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దీంతో వెంటనే ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, గ్యాలరీతో పాటు అన్ని రకాల అనుమతులు సెల్ ఫోన్ యజమాని ప్రమేయం లేకుండానే ఇతరుల నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్నిసార్లు మొబైల్ ఫోన్లు హ్యాక్ అవుతూ మీ వ్యక్తిగత సమాచారం అంతా లీక్ అవుతూ ఉంటుంది. ఏం జరిగిందో కూడా మీకు తెలీదు. చిన్న చిన్న మొత్తాలు ఏదో రూపంలో మరొకరి ఖాతాలోకి బదిలీ అవుతూ ఉంటాయి. కానీ అవేవి మీకు తెలిసే అవకాశమే ఉండదు. టెక్స్ట్ మెసేజెస్ లేదా ఈమెయిల్స్ రూపంలో వచ్చిన స్పామ్ మెసేజెస్, లింకుల ద్వారానే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగటంతో స్కామర్లకి ఫోన్లు టార్గెట్ గా మారాయి. ప్రతి 10 మొబైల్స్ లో 4 మొబైల్స్ మాల్వేర్ల బారిన పడుతున్నాయని గ్లోబల్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని 84% జనాభా దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పై ఆధారపడటం పెరిగిపోయింది. చేతిలో డబ్బుల పర్స్ ఉన్నా లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీంతో ఈ డివైస్లు స్కామర్స్ కి టార్గెట్ గా మారాయి. మొబైల్ ఫోన్ యూజర్స్ పై గతేడాది సుమారు 3.5 మిలియన్ల మాల్వేర్ అటాక్స్ జరిగినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై గుర్తించింది. టెక్స్ట్ మెసేజెస్ లేదా ఈమెయిల్ ద్వారా ఫోన్స్ కి స్పామ్ మెసేజెస్, లింకులు వచ్చి వైరస్లు వచ్చి చేరుతున్నాయని తెలిపింది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఆ మాల్వేర్లు ఇన్స్టాల్ అవుతున్నాయని, దాంతో మీ ఫోన్ మాల్వేర్ బారిన పడుతుందని పేర్కొంది. మీకు నోటీసుల్లోకి రాకుండానే బ్యాక్గ్రౌండ్ లో ఆ మాల్వేర్ అంతా తన పని తాను చేస్తోందని తెలిపింది. ప్రతి 10 మొబైల్స్ లో 4 మొబైల్స్ మాల్వేర్ బారిన పడుతున్నట్టు గ్లోబల్ ప్రైవేట్ కంపెనీ జింపెరియం రిపోర్ట్ చేసింది. మొబైల్ ఫోన్స్ లోకి వైరస్లు వచ్చినప్పుడు మీ ఫోన్ పనిచేయడం తగ్గిపోతుందని, మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతిలోకి వెళ్తుంది. మీకు తెలియకుండానే మీ కాంటాక్ట్స్ కి స్పామ్ మెసేజెస్ వెళ్తాయి. మీ స్క్రీన్, లొకేషన్, కీబోర్డ్ ఇన్పుట్స్ ఇలా ప్రతిదీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో చెప్పడం అంత ఈజీ ఏం కాదు. కానీ ఫోన్లో కొన్ని వింత పరిణామాలు జరిగినప్పుడు మాత్రం మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైందని కనిపెట్టొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీ స్మార్ట్ ఫోన్ లో వైరస్ ఉందని గుర్తిస్తే ఆ డ్యామేజ్ నుండి బయటపడేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. మాల్వేర్ ను తొలగించాలి. ఆ తర్వాత కొన్ని ట్రబుల్ షూటింగ్ చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం యాంటీవైరస్ యాప్స్ ని యూజ్ చేయాలి. కొన్ని ప్రముఖ వెండర్స్ పెయిడ్ ప్రీ ప్రొటెక్షన్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నాయి. ఫోన్ స్టోరేజ్ ని, క్యాచీలను క్లియర్ చేసుకోవాలి. బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్సైట్ డేటాను కూడా క్లియర్ చేసుకోవాలి. అసాధారణమైన పాపప్స్ ను క్లిక్ చేయొద్దు. అలాగే టెక్స్ట్ మెసేజెస్, సోషల్ మీడియా పోస్ట్, ఈమెయిల్ లో ఉన్న లింకులను క్లిక్ చేయకుండా ఉంటే మంచిది. ఇన్స్టాల్ చేసుకునే ముందు యాప్ పర్మిషన్స్ చూసుకోవాలి. మీ డేటాని బ్యాకప్ గా పెట్టుకోవాలి.